హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి చూడండి, ఎంతో ప్రోటీన్ ఉండే చపాతీలు అండి ఇవి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెసర్లతో చేసిన చపాతీలు అండి. హెల్త్కి చాలా మంచిది. ఎప్పుడు చపాతీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తిన్నాము అనుకోండి, మన హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, డిన్నర్ లాగా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాము. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి. చూడండి, ముందుగా ఒక కప్పు పెసర్లను తీసుకున్నానండి. ఇక్కడ నేను ఇలాగ పెసర్లను తీసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి వాటర్లో కడుక్కుందామండి. పెసర్లను ఇలాగ వాటర్ వేసుకొని ఒకసారి వాటర్లో కడుక్కోవాలి వీటిని. చూడండి, ఇలా కడుక్కొని నీళ్ళు ఉంపేద్దాం. ఇప్పుడు నీళ్ళు ఉంపేసి మరి వాటర్ వేసుకొని ఇలాగ మరి వాటర్ వేసుకుందామని. ఇవి కనీసం ఒక 4-5 అవర్స్ అన్న నానాలి. ఇవి పెసలు ఇలాగ 5 అవర్స్ తర్వాత నానిన తర్వాత ఇలాగ ఉన్నాయి. ఒక మిక్సీ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందామండి. నీళ్ళన్నీ వంపేసి ఇలాగ వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి ఇలాగ వేసుకోవాలండి, మీడియం సైజులో. ఒకటి పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగా. తర్వాత అల్లం ముక్క అండి కొంచెం వేస్తున్నాను ఇలాగ. తర్వాత వెల్లుల్లి ఒక 2 తీసుకున్నాను. తర్వాత క్యారెట్ హాఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ సోపు వేసుకోవాలి. ఇంకా మూత పెట్టి మిక్సీ పట్టుకుందామండి. పెద్దగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా. చూడండి, ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసేసుకుందామండి. ఇలాగ అంతటినీ వేసుకోవాలి గిన్నెలోకి. తర్వాత ఒకటి లెమన్ తీసుకోవాలండి. ఇలా లెమన్ తీసుకొని పిండేసుకోవాలి. లెమన్ రసం ఇలా పిండేసుకొని వేసుకోవాలి. తర్వాత మరి కొన్ని కట్ చేసిన ఉల్లిపాయలు, తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి తగినంతగా. తర్వాత ఇది చాట్ మసాలా అండి, ఒక స్పూన్ వేసుకోవాలి. అంతా కలిసిలాగా కలుపుకుందామండి. చూడండి, అంతా ఇలా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలుపుకుందాము. తర్వాత ఇందులోకి గోధుమ పిండి వేసుకోవాలండి. 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 2 కప్స్ అవుతుందండి, చూసుకొని వేసుకోవాలి. ముందు అంతా ఒకేసారి కాకున్నట్లు ముందుగా ఇలాగ 1 కప్పు వేసుకొని గోధుమ పిండి కలుపుకోవాలి ఇలాగ. చూడండి, పిండి సరిపోలేదు ఇంకా, కాబట్టి ఇంకా 1 కప్పు వేసుకొని కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకోవాలండి పిండి. ఇంకొక కప్పు వేసుకుంటున్నాను. నాకు మొత్తం 2 కప్స్ పట్టింది గోధుమ పిండి. చూడండి, అంతా వేసుకొని ఇలా కలుపుకుందాము. ఇంకా పిండి అంతని ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పిండికి ఇలా కలుపుకోవాలండి. పిండిని బాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత చేతికి కొంచెం ఆయిల్ వేసుకొని పిండికి పట్టిద్దామండి. ఇలాగ పట్టించి ఒక 10 నిమిషాలు పిండిని నాననివ్వాలి. అంత బాగా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పిండిని నాననిద్దామండి. చూడండి, 10 నిమిషాల తర్వాత పిండి ఇలాగుందండి. ఇంకా మరొకసారి ఇలా కలుపుకుందాము. 10 నిమిషాల తర్వాత చపాతీ చేసే ముందు ఇలా కలుపుకొని పిండి ఇలాగ తీసుకోవాలండి. చేత్తో ఇలాగ రౌండ్గా చేసుకుందాము. ఇలాగ చేసుకోవాలి. ఇంకా చూడండి, చపాతీలాగా తిక్కుకోవాలి. ఒకసారి పిండిలోకి ఇలాగ అద్దుకొని ఇంకా చపాతీలాగా తిక్కుకుందామండి. ఇంకా చూడండి, తర్వాత పిండి ఇలాగ వేసుకొని చపాతీలాగా రౌండ్గా తిక్కుకోవాలండి. ఇలాగ చూడండి, ఇలాగ తిక్కుకోవాలి. ఇంకా ఈ సైజు ఉన్న చాలు, సరిపోతుంది. మందం కూడా ఈ సైజు చాలండి, సరిపోతుంది. ఇంకా పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇంకొకటి చేసి చూపిస్తాను. ఇలాగ పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని తర్వాత పిండిలోకి ఇలాగ అద్దుకోవాలండి. అద్దుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇంకా చూడండి, ఇంక ఇలాగ చేసుకుంటే చాలు, సరిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందామండి. చూడండి, పెనం హీట్ అయిన తర్వాత ఇలాగ మనం ముందుగా రెడీ చేసుకున్న చపాతీ వేసుకొని పైన ఇలాగ ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి.
బాగా కాలనివ్వాలి. బాగా ఎర్రగా కాలనివ్వాలండి ఇది చపాతీ. చూడండి రెండు వైపులా ఇలాగ కాల్చుకోవాలి. ఇంకా ఇలాగుంటే చాలు, తీసేద్దాం ప్లేట్లకి. అలాగే మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే చేసుకుందామండి. ఇంకా పైన ఇలాగ అప్లై చేసి రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇంకా చూడండి ఇలాగ అన్నిటిని చేసుకోవాలి. ఇంకా ఇలాగ పెనం మీద ఇలా కాల్చుకోవాలి. ఇంకా అన్నిటిని ఇలాగే రెడీ చేసుకోవాలండి. ఇంకా అంతే అండి, ఇంత టేస్ట్గా ఉండే చపాతీలు రెడీ అయినాయి. చూడండి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది పెసలతో చేసినవి కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చేసినట్లు. చూడండి ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది. ఇలా చేసుకొని తిన్నామనుకోండి మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి, వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.